ఆంధ్రప్రదేశ్ను సీఎం జగన్మోహన్ రెడ్డి జూద్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని, సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా విష సంస్కృతులకు వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా చేశారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విమర్శించారు. సంక్రాంతి ముసుగులో సీఎం జగన్, సజ్జల, వైసీపీ నాయకులు ప్రజల నుంచి వందల కోట్లు కొల్లగొట్టారన్నారని ఆయన ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడి పందాల ముసుగులో గుండాట, పేకాట, మూడు ముక్కలాట జోరుగా సాగాయన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లన్నీ విచ్చలవిడిగా అమ్ముడుపోయాయని ఆయన చెప్పారు. వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి కాదు, జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి చేరాయి. డబ్బు పిచ్చితో జగన్మోహన్ రెడ్డి ప్రజలను వ్యసన పరులను చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని జోదాంధ్రప్రదేశ్గా మార్చేశారు. సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా రాష్ట్రంలో విష సంస్కృతులను, వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మార్చేశారు. కోడి పందాల బరుల చుట్టూ క్యాసినో వాళ్ళకి మించి గుండాట, కోతాట, మూడు ముక్కల ఆట ముసుగులో వందల కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుంచి కొట్టేసిన మాట నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మద్యం ఏరులై పారింది. ఈ బ్రాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లే. ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలా. తెలంగాణ రాష్ట్రం ద్వారా అక్రమంగా తరలి వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వచ్చింది. మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి సొంత బ్రాండ్లు అమ్ముడుపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం అమ్మకాల ద్వారా సంక్రాంతిలోనే వందల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించిన మాట నిజం కాదా అని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డబ్బు పిచ్చతో ప్రజల్ని, యువతని వ్యసనపరులుగా మార్చేశారు. రాష్ట్రంలో ప్రతి బరికి ఒక ప్యాకేజ్ పెట్టి ఆ ప్యాకేజీలో 50% జగన్మోహన్ రెడ్డి గారికి, 20% సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మిగిలిన 30% పోలీసులకి, రెవెన్యూకి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి పంచుకున్న మాట నిజం కాదా? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. కోడి పందాల ముసుగులో సంక్రాంతి ముసుగు